యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న వాటికి పోలీస్ శాఖ వారు గుర్తించి వాళ్ళని అదుపు చేయడానికి ముందుకు వస్తున్నందుకు అభినందనలట. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ని బాగా ఉధృతంగా ప్రచారం చేసిన ఈ బొకడాగాడిని, వీడి పేరు హర్ష సాయిట, ఇతగాడిని ముందు అర్జెంటుగా ఎక్కడున్నా అరెస్ట్ చేసి బొక్కలో తోయండి. వీడు పోలీసుల్ని అభినందించే స్థాయిలో ఉన్నాడా? ఆ అర్హత ఉందా? అందుకు తగినవాడా? కానే కాదు. పరమ భయంకరమైన బెట్టింగ్ యాప్ల్ని ప్రచారం చేసిన వాళ్ళలో ప్రప్రథముడిగా మనం చెప్పుకోవలసిన వ్యక్తి ఇతనే. ఎందుకంటే 5,000 కోట్లకు పైన సంపాదించాడట ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. 5,000 కోట్లకు పైన? అవునండి, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ తో. అవును. అతను అందరికి సహాయం కూడా బాగా ఏం చేస్తున్నాడు? ఏమిటి చేసిన సహాయము? కుక్కకి బిస్కెట్ విసిరినట్టు 1,00,000 రూపాయల డబ్బుల్ని గాల్లో విసురుతున్నాడు. అంటే ప్రజలు ముష్టి వాళ్ళు పేదరికంలో బాధలు పడుతూ ఉండొచ్చు, ఆయన అనారోగ్యంతో బాధలు పడుతూ ఉండొచ్చు. వాడు ఆ డబ్బులు విసిరింది ఎంత దురహంకారం ఉంటే విసురుతాడు? ఆ డబ్బు వెనక కారణం ఏమండి, డబ్బు లక్ష్మీదేవిని మనం గౌరవిస్తాము. కష్టార్జితం అయితే అతి జాగ్రత్తగా పెట్లోనో బీరువాలోనో బ్యాంకులోనో దాచుకుంటాము. విసిరేయంగా పారాయంగా కింద మీద మనుషులు పడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ తొక్కుకుంటూ ఏరుకుంటూ ఆ డబ్బులు ఉంటే వీడు అక్కడికి పెద్ద జమీందార్ లాగా, కోటీశ్వరుడు లాగా, ఒక కింగ్ లాగా. ఈ బొకడాగాడిని అర్జెంటుగా అరెస్ట్ చేయండి ప్లీజ్.